ఆచార్య న్యూస్. పుల్లంపేట మండలాన్ని అభివృద్ధి చేస్తానంటున్న ముక్క రూపానందరెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం టౌన్లో నేడు సోమవారం 3వ రోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నారు. ముందుగా టీడీపీ పార్టీ స్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మండలంలోని నుండి వచ్చిన ప్రజల దగ్గర నుండి అర్జీలు స్వీకరించి మీ సమస్యలు త్వరలో తీరుస్తామని హామీ ఇచ్చారు. పుల్లంపేట మండలం ప్రజలు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గెలుపుకు ఎంతగానో కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ముక్క సాయి వికాష్ రెడ్డి, ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, పుల్లంపేట మండల ప్రజలు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య గారు ప్రభుత్వ అధికారులందరికీ విరమించడం అనగా ఇది మంచి ప్రభుత్వం. చంద్రశేఖర్ గారు నిరుద్యోగ వృద్ధికి అదేవిధంగా డిఎస్సి ఫస్ట్ సైన్ చేస్తా అని చెప్పారు మన సీఎం గారు. చెప్పిన విధంగానే 16లో పైగా ఉద్యోగాలకి ఫస్ట్ చేసిన మొదటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మన సీఎం గారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒకేసారి 1000 రూపాయలు పెన్షన్ పెంచి 4000 ఒకేసారి 7000 పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం అది ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం అని మనం ఈ సమూహంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అనేకమైన సమస్యలు మన దగ్గరకు వచ్చాయి. పెన్షన్ కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, వివిధ సమస్యల గురించి మన దగ్గరికి తీసుకొచ్చారు. ఈ ప్రజావేదిక ముందు నేను దీన్ని వీలైతే త్వరగా క్లియర్ చేసి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నేను కోరుకుంటూ ఈ అంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకుడికి, కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మొట్టమొదటిసారిగా 20 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం జరిగింది ఈ రైల్వే కోడూరులో. 20 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ కూటమి అభ్యర్థి, జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ గెలిపించినందుకు మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మొట్టమొదటిసారిగా మర్చిపోలేని రోజు. మీ అభిమానానికి, మీ ఆప్యాయతకి జీవితాంతము రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా 20 సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ కోడూరు నియోజకవర్గానికి ఈ సమస్య ఉంది, మాకు ఈ సమస్య తీర్చాలని సీఎం గారి దగ్గరికి పోయిన దాఖలాలు లేవు. సిగ్గుండాల కొద్దిగా కోడూరు
నియోజకవర్గంలో 20 సంవత్సరాలు ఏమి అభివృద్ధి చేశారు మీరు? ఏమి అభివృద్ధి శూన్యం. నేను ఈరోజు గుండె మీద చేసుకొని చెప్తున్నా, మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారిని, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి పోయినప్పుడు, సార్ మాకు నగరి గాలి కాలువ చాలా ఇంపార్టెంట్ సార్, మాకు కాలువలు లేవు, నదులు లేవు, ఏమీ లేవు, కోట్లు లేదు కొనడానికి, ఇది మాకు అవసరం సార్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కోడూరు వెంకటగిరి రోడ్డు కూడా చాలా ఇంపార్టెంట్ సార్ మాకు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కోడూరు డ్రైనేజ్ లేదు సార్ అని కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి మా పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీ ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఎక్కడికో తిరుపతికో రాజంపేటకో కడపకో కోర్సెస్ వచ్చింది సార్. ఇవి మీరు తప్పకుండా చేయాలంటే ఖచ్చితంగా చేస్తాం రూపాయలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చేస్తారని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా. నేను రాజకీయాలకు వచ్చింది ఏ స్వార్థంతో రాజకీయాలకు రాలేదు. నేను సంపాదించే దాంట్లో కొంత బాగా ప్రజలకు, మా తోడు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటే బాధ్యత కలిగించారు కదా. నేను ఏదనుకున్నానో అది అనవసరం 20 సంవత్సరాల తర్వాత నిర్మించడం జరిగింది. మీరు కలిగించారు. మీకు రుణపడి ఉంటాను, మనస్ఫూర్తిగా రుణపడి ఉంటానని మనసారా కోరుకుంటున్నా. మరొకసారి ఏ పని ఉన్నా దయచేసి తప్పకుండా నన్ను కలవండి. ఎమ్మెల్యే గారు నన్ను కలవండి. తప్పకుండా మీ పనులు ఏమున్నా కూడా తప్పకుండా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నమస్తే.